కావలి మండలం చెన్నైపాలెం పంచాయతీ పరిధిలోని పట్టపుపాలెం గ్రామాలకు చెందిన సుమారు 100 మందికి పైగా మహిళలు కావలి ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. గతంలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన భూములను కొంతమంది ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని అన్నారు. 6 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నామని, ఒక్క అధికారి కూడా పట్టించుకోవటం లేదని, మా భూములు కబ్జా చేసిన వాళ్ళని చూసి ఎందుకు అధికారులు వెనక్కి తగ్గుతున్నారు మాకు తెలియటం లేదని వీరు ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం ఆర్టీఓ ఎలీషా ఎదుట బైఠాయించి ఇకనైనా అధికారులు స్పందించి తమ భూములను తమకు ఇప్పించాలని ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించారు. కావలి మండలం చెన్నైపాలెం పంచాయతీ పరిధిలోని పట్టపుపాలెం గ్రామాలకు చెందిన సుమారు 100 మందికి పైగా మహిళలు కావలి ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. గతంలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన భూములను కొంతమంది ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని అన్నారు. 6 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నామని, ఒక్క అధికారి కూడా పట్టించుకోవటం లేదని, మా భూములు కబ్జా చేసిన వాళ్ళని చూసి ఎందుకు అధికారులు వెనక్కి తగ్గుతున్నారు మాకు తెలియటం లేదని వీరు ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం ఆర్టీఓ ఎలీషా ఎదుట బైఠాయించి ఇకనైనా అధికారులు స్పందించి తమ భూములను తమకు ఇప్పించాలని ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించారు. మేము పొలాల గురించి 6 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాము. మేము మాకు ఎక్కడ పోయినా మాకేం చెప్పడం లేదు. ఎమ్మెల్యే కాడకపోతే ఎమ్మెల్యే న్యాయం చేస్తానని పోతే ఎమ్మెల్యే ఇంటికి నుంచి తరిమేస్తున్నాడు. ఎక్కడ ఉండకూడదు, మీరు వెళ్ళిపోండి, మీకెవరు న్యాయం చేసేది, పోలీసులను రమ్మంటాము అని పంపించేశాడు. పంపించి మా ఇంటి మీద వచ్చి ధర్నా చేయడానికి వచ్చారు అని ఆ మాటలు చెబుతా పంపించాడు. పంపించినాక మళ్ళీ లోకేష్ వస్తున్నాడు అని జూలు తినిగి మేమందరం రెడీ అయ్యాము. రెడీ అయ్యేకి మమ్మల్ని ఆడ బంధించే వాళ్ళు ఆడ బంధించేశారు. మాకు కొంచెం తిరిగి ఆమె పొలం ఉంది, పొలంని ఇంట్లో పెట్టి చుట్టూ పోలీసులు కమ్ముకున్నారు. కమ్ముకుని బయటికి రాకుండా చేసేసారు. అక్కడికి ఆ రోజు ఆపేశారు. సీఏ వచ్చి దేవల మీద గుడి మీద ఎక్కి మీరు పోవద్దు, మేము న్యాయం చేస్తామని చెప్పాడు. చెప్పినా సరేలే అని ఒప్పుకున్నాము. మళ్ళీ ఆ సీఎం వచ్చిన రోజు మేము ఊరు మొత్తం మాట్లాడుకుని దొర వేసుకుని అందరు పోవాలా, మన పొలాలు మనకు కావాలా, 190 ఎకరాలు ఉంది, జామాల మొక్కలు వేసాము, అంతా కష్టపడి మొక్కలు 15 లక్షలు కష్టపడి వేసాము, చెట్లు పుట్లు నరికాము, నీళ్లు తల మీద పెట్టి మోసాము, గర్భవతులు పసిబిడ్డ తల్లి అందరు కలిసిపోయి చేసాము. మేము మాకు అందరికి రావాలని. కొన్ని పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు కొన్ని మంది చనిపోయారు. వాళ్ళు హైదరాబాద్ దాకా పోయారు, చంద్రబాబు నాయుడు దాకా పోయినా కూడా ఇక్కడ పొలాలు ఉంది కానీ మొక్కలు వేసుకున్నాము. ఊరు గొడవలు వచ్చింది. గొడవలు వచ్చినాక ఆ పొలాలు కూడా మేము మా పొలాలు మాకు ఉంటుంది కానీ విన్నాము. ఇక సీఎం వచ్చిన రోజు మేమందరూ దొర వేసుకుని పోయేటప్పుడు ముందు ఒక 2 ఆటోలు పోయాము. ఆ ఎమ్మెల్యే ఊరికి వచ్చాడు. ఒక రోజు ముందు ఎమ్మెల్యే వచ్చి గుడి ముందర ఉన్నాము. మేము సార్ వచ్చాడు లేని మా సార్ కూడా మాట్లాడదాని ఉండేరకి చేయి పట్టుకుని ముందు వాళ్ళు కూడా మాట్లాడారు కారులో నుంచి. తర్వాత దిగి వీళ్ళందరూ మా వాళ్ళే, అందరు మాకు తెలిసిన వాళ్ళే, మా నాలుగు నేను న్యాయం చేయకుండా ఉంటానని నా చేయి పెట్టుకున్నాను. నా చేయి పెట్టుకుని అమ్మ మీకేం బాధలేదు, మీకు న్యాయం చేస్తాము, న్యాయం చేసినాక మీరు ఎట్లా చేస్తామని చెప్తాను. అది కూడా సీఎం వస్తాడు. సీఎం వచ్చిన అప్పుడు మీరు రాండి, మీరు వచ్చినాక సీఎం కూడా మాట్లాడిస్తాము. సీఎం సరే అంటే మీకు పండగ అన్నాడు. సీఎం సరే అంటే మీకు పండగ, అప్పుడు పండుగ చేసుకోండి, నేను చెప్తా, నేను మాట్లాడిస్తాను అని ఇదంతా చెప్పి మేము పోయినాము. 2 ఆటోలు 3 ఆటోలు పోయేరేగి పొలం వస్తూ ఉంది. వచ్చారు పొలంనే బంధించేశారు. బంధించి అర్జీ కాగితాలు సూటి పొలంనే మొత్తం తీసుకుపోయి సీఏ తీసుకుపోయి ఆడ దాచిపెట్టేశాడు. దాచిపెట్టేసి ఇక అక్కడ పోయి మేము చూసుకునే లేదు. ఎమ్మెల్యే పోయి ముందు పోయి మేము చేపట్టుకున్నాము. సార్ పొలం కిడ్నాప్ చేసింది ఏంది సంగతి అంటే, ఒకే పొలం అంటారు, ఏం పొలం లేకపోతే నేను చేయనా న్యాయం అన్నాడు సారు. సరే నువ్వైనా చేస్తావని మేము ఉన్నాము. వచ్చి మళ్ళీ అర్జీ కాగితాలు తీసుకుపోయి మేము ఆడేస్తా ఉన్నాము. ఉండేరగా మళ్ళీ సీఎం ఎమ్మెల్యే వీళ్ళందరూ మాట్లాడుకుని సీఎం వస్తాడు బయటికి, అప్పుడు మాట్లాడిస్తామని 5:30 అయిపోతుంది.
5:30 అయిపోతే మా ముగ్గురు పేర్లు రాపిచ్చి ఆడ కూర్చోబెట్టాడు. ఉండే వాళ్ళని కొంచెం లోపల పెట్టాడు. లోపల పెట్టి వాళ్ళ కాడ పోలీసులు పెట్టారు. ఎవరు సీఏ పెట్టేసి మమ్మల్ని ఆడ పెట్టేసి ఇక చూపిస్తాను, మాట్లాడిస్తాను, సీఎం ఇనాం ఎక్కరేగి మిమ్మల్ని మాట్లాడిస్తానని చెప్పేసి ఇనాం వెళ్ళిపోయినాక మమ్మల్ని వదిలేసినారు. మంగళగిరి పోయాము, విజయవాడ పోయాము, విశాఖపట్నం పోయాము. ఎమ్మెల్యే వాళ్ళ కాడకు అందరూ కలిసి వస్తున్నాము. నెల్లూరు కలెక్టర్ కాడ 3 సార్లు పోయాము. ఎమ్మెల్యే కాడ 4 సార్లు వచ్చాము. మమ్మల్ని చెప్పులు వస్తున్నారు. మేము మహిళా వాళ్ళు ఉండే దేనికి 2000 మంది ఉన్నాము. 2000 మంది మా జనాలు 6 ఊర్లు, ఒక పంచాయతీ. నేను అట్లా కావాలా? 10 మంది నాయకత్వం ఉన్నారు. 10 మంది తింటే మేమందరూ ఏం కావాలి? పొలాలు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు, ఒక్కొక్క నాయుడు కాడ 5 ఎకరాలు ఉంది. మేమేం కావాలా? కష్టపడ్డ వాళ్ళు మేమేం కావాలా? మాకు న్యాయం చేయాలా? దాన్ని వచ్చి చెప్పండి అంటే వచ్చి చెప్పాం, పలానా చోట ఉందని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే, సారు కొత్తల్ని పంపిస్తాము, మీరు చేసుకోండి, పొదుపు కట్టలేక ఉన్నారు మీరు, రూపాయి 1 రూపాయి లేక అని చెప్పారు. వాళ్ళు చెప్తే మేమేం చేసామంటే పలానా దగ్గర పొలం ఉంది సార్ అని చంద్రబాబు నాయుడుకి చెప్పాము. చంద్రబాబు నాయుడు అప్పుడు కొలతలు వేసి ఇచ్చాడు. మేము రాళ్ళు ఎత్తిపోయి కొలతలు వేసి లగదోయిలు కొలతలు వేసి చెట్లు పుట్లు అంతా కొట్టి మేము జామాల చెట్టు మొక్కలు తెచ్చి తల మీద నీళ్ళు పెట్టుకుని మోసి మొక్కలేసి నీళ్ళు పోసి పెంచాము. పెంచిన తర్వాత అది పెద్ద అవుతుందని మేము గమ్ముకు చేరాము. అది నరికి మేము నీళ్ళు పెట్టి దానికి మోసి మేము అది కొంచెం వస్తే మేమేదో పొలాల గురించి మహిళలు కట్టుకుంటాము పొదుపులు అని మేము బాధపడాము. అవసరం మేము అటు చేస్తుంటే ఉండదు కావాలని మేము లేడీసులు అంతా పొదుపు వాళ్ళంతా గమ్మంగా ఉన్నాము. పొదుపు వాళ్ళందరూ గమ్మంగా ఉంటే ఇవాళ పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద నాయకత్వలు, పెద్దవాళ్ళు ఎలక్షన్లో గెలిచారేగి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పోయి మన నోర్లు కొట్టి, మన లేడీసులు పొదుపు వాళ్ళ నోర్లు కొట్టి ఒక్కొక్క 20 ఎకరాలు, 10 ఎకరాలు, 30, 190 ఎకరాలు మాది. అది మేము అప్పుడు వేసింది 190 ఎకరాలు. ఒక్కొక్క మనిషి పోయి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు కవిగించుకుని వాళ్ళు శనగ వేసుకుంటుంటారు. మేము పొలం మేము జామాల చెట్టు వేసింది అక్కడ ఉంది కావాలని మేము ఉన్నాము. మాకు ఇప్పుడు తెలిసింది 5-6 నెలల నుంచి మేము కూడు నీళ్ళు లేక తిరుగుతూ ఉన్నాము. తిరుగుతుంటే ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఆర్డీఓ అయినా, ఒక ఎంఐఆర్ అయినా మాకు ఒక్కరైనా మా తోడుండి మాకు సాయం చేయలే. ఆ ఎమ్మెల్యే అడగపోతేనే మా ఎమ్మెల్యే మీరు ఏందమ్మా ఇంకా ఇప్పుడు ఏం తిరుగుతారులే అని ఎమ్మెల్యే చెబుతున్నాడు. తిరగకపోతే మేము అప్పుడంతా మేము చేస్తేనే ఇవాళ ఒక్కొక్కరు వాళ్ళు 10 ఎకరాలు 20 ఎకరాలు వేసుకుంటే మేము చేసిందంతా మేము అట్లా. అప్పుడే మేము ఒక 50,000 60,000 లక్ష రూపాయలు, ఒక 10,000 20,000 లక్ష 4 లక్షలు ఖర్చు చేసాము. చేస్తే మాకు ఆ ఖర్చులు కూడా లేక మేము ఇప్పుడు మహిళా మాలిన వాళ్ళు అల్లాడిపోతున్నాం లేక, మేము ఆ పొలాలు లేక. ఇప్పుడు ఒక్కొక్కరు కైకిచ్చుకుంటే మేమేం కావాలా? కలెక్టర్ కాడకు పోయాము, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడకు పోతే ముఖ్యమైన కలనీయకుండా ఎమ్మెల్యేలు మమ్మల్ని కలనీయకుండా తీసుకొచ్చి పక్కన పెట్టేసి నేను తీసుకుపోతానని పక్కన పెట్టేసి 5 గంటల దాకా మమ్మల్ని కూర్చోబెట్టాడు. కలెక్టర్ ఎమ్మెల్యే తీసుకుపోయి ముఖ్యమంత్రి తీసుకుపోతామంటే ఎమ్మెల్యే గారు ఏం చేశారు? ఎమ్మెల్యే తీసుకుపోయి సీఏ కాడ పెట్టారు. ఆ సీఏ తీసుకుపోయి మమ్మల్ని చేయి పట్టుకుని తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి 5 గంటల దాకా మమ్మల్ని పైకి లేవనీలే, అసలు లేవనీలే. నేను తీసుకుపోయి మాట్లాడిస్తా పేర్లు రాసుకుని ఆ సీఏ ఆడ కూర్చోబెట్టి ఆ విమానం ముఖ్యమంత్రి విమానంలో ఎక్కి ఎగిరిన దాకా కూడా మాకు అసలు కనిపించలేక ఆడ కూర్చోబెట్టాడు.